సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ స్థలాల్లో భవనాలు నిర్మించినట్టు గుర్తించిన హైడ్రా వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. అమీన్పూర్లోని ఐలాపూర్లో హైడ్రా వాహనాలు సిబ్బంది భారీగా మోహరించారు. ఐలాపూర్లో కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నది హైడ్రా. ప్రభుత్వ స్థలంలో భారీ బిల్డింగ్లు నిర్మించారని హైడ్రా గుర్తించింది. ప్రభుత్వ సర్వే నంబర్ 208లో ఉందన్న సమాచారంతో కూల్చివేతకు ఏర్పాట్లు చేశారు. అక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కొద్దిసేపటి క్రితం భారీ స్థాయిలో ఇక్కడికి దిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ గురయ్యాయో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించిన వాటిని కూల్చేవేస్తామని, అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి నిర్మాణం చేయదని ఇప్పటికే హైడ్రా చెప్పినప్పటికీ మనకు చూస్తున్నటువంటి క్రిస్టల్ డెవలపర్స్ పేరుతోని కేఏ రెసిడెన్సీ ఏతుందో దాన్ని హైడ్రా అధికారులు ఇక్కడ చేరుకొని భారీ ఎత్తున దాన్ని కూల్చివేసే ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. అయితే మొత్తం మీద చూసుకుని ఇక్కడ కొద్దిసేపటికే మరి కొద్దిసేపట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ యొక్క ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ భవనాన్ని మొత్తాన్ని కూడా కూల్చివేసి చుట్టూ ఫెన్సింగ్ చేసేందుకు అయితే మాత్రం భారీ స్థాయిలో ఇక్కడికైతే హైడ్రా బృందం చేరుకుంది. మనతో పాటు ఇక్కడ బాధితులు ఉన్నారు. ఆ ఇంట్లో కనీసం 5 ఫ్లోర్లు ఉంటుంది. 5 ఫ్లోర్లో కూడా 46 కుటుంబాలు అయితే ఇక్కడ ఉంటున్నాయి. ఆ 46 కుటుంబాలు కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా మాకు సమాచారం ఎలాంటి సమాచారం లేదని చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సుధాకర్ గారు, ఏంటి పరిస్థితి, ఏం జరిగింది ఉదయం నుంచి? మీకు ఉదయం 6:30కి వ్యాన్లు వచ్చాయండి. ఖాళీ చేయమని చెప్పి జస్ట్ డోర్లు కొట్టారు. పడుకున్న వాళ్ళని లేపుతున్నారు. చిన్నపిల్లలతో వెంటనే రామ్లేం కదా, వాళ్ళు మాకు వెంటనే ఇలా డోర్లు తీసి ఖాళీ చేయండి, ఇల్లు కూల్ చేస్తున్నాం అది ఇది అని చెప్పన్నారు. ఈ ఇల్లు కూల్ చేయడం అంటే మాకు నో ఇన్ఫర్మేషన్, ఇప్పటి వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఓనర్ ఏం చెప్పలేదా మీకు? ఏమీ చెప్పలేదండి, నో ఇన్ఫర్మేషన్. మాకు ఓనర్ దగ్గర కానీ వీళ్ళు వచ్చే వరకు కూడా మాకు ఇలా జరుగుతుందనే విషయం కూడా మాకు తెలియదు. వచ్చారు, ఖాళీ చేయమన్నారు. మేము ఇప్పటికిప్పుడు ఇల్లు కావాలంటే మాకు ఎలా దొరుకుతాయి? 1 డే టైం ఇస్తే ఈరోజు ఖాళీ చేసుకుని వేరే ఇంట్లోకి వెళ్తాం. వాళ్ళ తర్వాత వాళ్ళకి ఏదైనా చేసుకుంటే వాళ్ళ ఇష్టం అది. ఇక్కడ ఉన్న బిల్డింగ్లో ప్రతి వాళ్ళు రెంటలే, ఓన్ కాదు, మొత్తం అందరూ రెంటర్సేనండి. వాళ్ళకైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కడో చోట ఇల్లు తీసుకుని వెళ్తాం కదా. ఏమి చెప్పకుండా ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఉన్న సామాన్లు కూడా తీసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ఖాళీ చేయడానికి టైం, జస్ట్ డోర్లు తీయడానికి వరకు బతిమాలారు. మా వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారని. తర్వాత హెల్పింగ్ లేదు, ఏం లేదు. నువ్వు తీస్తావా బయటికి పంపుతావా అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు గవర్నమెంట్ది. ఇదైతే చాలా దారుణం. మనం చూస్తున్నాం 208 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఏదైతే ఈ భవనం ఉందో ఈ భవనాన్ని పూర్తిస్థాయి నేలమట్టం చేసేసి దీనికి ఒక ఫెన్సింగ్ వేయడం కోసం హైడ్రా పూనుకుంది. మరికొద్దిసేపట్లో రంగనాథ్ కూడా ఇక్కడికి, హైడ్రా చైర్మన్ రంగనాథ్ కూడా ఇక్కడ చేరుకున్నారు. భారీ స్థాయిలో వాహనాలు, అదేవిధంగా హైడ్రా సిబ్బంది ఇక్కడికి చేరుకుంది. ఈ భవనాన్ని సాయంత్రంలో మొత్తం కూడా నేలమట్టం చేసి దీనికి ఒక చుట్టూ ఫెన్సింగ్ వేసేటువంటి ఇది ప్రభుత్వ స్థలమని బోర్డు కూడా పెట్టేందుకు సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఒకవైపు బాధితులు చెప్తున్నారు, ఏదైతే ఈ అపార్ట్మెంట్ ఉందో సుమారుగా 40 నుంచి 50 మంది కుటుంబాలు ఉంటాయి. మాకు ఓనర్ కానీ ఇటు అధికారులు కానీ ఎవరు కానీ మాకు ఖాళీ చేయమని చెప్పలేదు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి ఎక్కడ పోవాలి, ఎక్కడ కిరాకి ఎత్తుకోవాలో అర్థం కాని పరిస్థితులు కూడా అయోమయంలో పడిపోయాయని కూడా మనకు కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడినటువంటి ఏవైతే కుటుంబం ఎక్కడైతే నివాసం ఉంటున్నా వాళ్ళందరూ చెప్పే పరిస్థితుంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడ అధికారులు మాత్రం కూల్చివేత జరపొచ్చు, కాబట్టి ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమంగా నిర్మించినటువంటి ఒక నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేయడంలో ఇక్కడ అబ్జెక్షన్ ఎవరూ చెప్పలేదు. కానీ ముందస్తుగా కనీసం ఓనర్ చెప్తే ఓనర్ అని మాకు చెప్పాలి, ఇటు ఓనర్ చెప్పకపోక ఇటు అధికారులు కూడా మాకు చెప్పకపోవడంతో ఉదయం 7 గంటలకు వచ్చేసి డోర్లు కొట్టేసి మీరు ఖాళీ చేయాలి, దీన్ని కూల్చేయాల్సి చెప్పడంతోనే మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేది కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడైతే కొంచెం భారీ స్థాయిలో ఏదైతే అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో భారీ స్థాయిలో అయితే హైడ్రా అధికారులు, పోలీసులు, అదేవిధంగా ఇతర యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ మోహరించింది. సాయంత్రంలోపు ఈ భవనాన్ని అయితే కూల్చే ప్రయత్నం అయితే చేసేసి ఫెన్సింగ్ కట్టే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.